బీజేపీ ఏదైతే ఎన్నికల వ్యయం తగ్గించడానికో లేకపోతే డెవలప్మెంట్ ఆగిపోతోంది కాబట్టి ఎలక్షన్స్ అన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తున్నాం అని చెప్తున్న దానికి కొంతమంది అనలిస్ట్ మాత్రం అంటే ఈ ఖర్చు తగ్గించడానికి ఈ రకంగా చేస్తున్నారు. అయితే 5 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి ఎన్నికలు పెట్టుకుంటే ఇంకా ఖర్చు తగ్గుద్ది కదా అని చెప్పేసి అని అంటున్నారు. అది ఒక పాయింట్. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే పక్క రాష్ట్రం ఏపీలో ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి. సో ఎలా చూడాలంటారు? మిత్రులందరికీ నమస్తే. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం. అనుభవాలు ఏం నేర్పాయి? ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, కండ ప్రభావం, హత్యా రాజకీయాలు, ఇలాంటి అనేక సమస్యలతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక ప్రహసనంగా మారింది, నవ్వుల పాలవుతున్నదని ఆవేదన చెందుతున్నాం. రెండవ వైపున చట్టసభల యొక్క పని విధానం, అది పార్లమెంట్ కావచ్చు, శాసనసభలు కావచ్చు, మొక్కుబడిగా తయారైనాయి. రాజ్యాంగాన్ని సంతృప్తిపరచడం కోసం సమావేశాలు జరుగుతున్నాయి కానీ అర్థవంతంగా చర్చలు జరగడం లేదు. నాణ్యమైనటువంటి చట్టాలను రూపొందించడం లేదు. ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉన్నవాడికే కానీ లేనివాడికి కాదు అనేటువంటి భావన రోజు రోజుకు బలపడుతున్నది. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని మెరుగు చేసుకోవడానికి, నాణ్యమైనటువంటి పరిపూర్ణమైన ప్రజాస్వామ్యంగా భారత రాజ్యాంగంలో ఏవైతే మూల సూత్రాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా నిర్దేశించుకోవడానికి, మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? రోగం ఏంటి, చికిత్స ఏంటి? ఇవాళ పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతిని అరికడతామన్నారు, నల్లధనాన్ని అరికడతామన్నారు. ఎన్ని రోజులైంది? ఎన్ని సంవత్సరాలైంది? తర్వాత జరిగిన ఎన్నికల్లో నల్లధనం పాత్ర ఏ విధంగా ఉన్నది? అది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, దేశం అంతా చూస్తున్నాం. అంటే నల్లధనం యొక్క పాత్రను ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది పరిష్కరిస్తుందా? పెద్ద నోట్ల రద్దు అనేది పరిష్కరించిందా? మనం ఆలోచించాలి. ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక 5,000 10,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని మనం ఖర్చు పెడుతుంటే లక్షల కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెడుతున్నారు? క్యాండిడేట్స్. ఒక్కొక్క పార్లమెంటులో 100 కోట్లు, 50 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీలో 20 కోట్లు, 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదంతా నల్లధనమే. అంటే ఆ నల్లధనాన్ని అరికట్టేటువంటి అంశం ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలో ఉన్నదా? రెండవది, మద్యం అనేటువంటిది ఏరులై పారుతుంటుంది. చట్టాలు వ్యతిరేకంగా ఉంటాయి. లాస్ట్ లో ఒక 2 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలనే నిబంధన ఉంటుంది. ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. కానీ నిషేధించగలిగారా? అరికట్టగలిగారా? ఓటర్ను ప్రభావితం చేస్తున్నటువంటి అంశం కదా అది. ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్న అంశం కదా. ఇటువంటి సమస్యల పరిష్కారానికి దారి చూపెట్టనటువంటి ఒకే ఎన్నిక అనేటువంటిది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా మెరుగు చేస్తుందో ముందు చెప్పాలి, ఒకటి. రెండవది, శ్రీనివాస్ గారు అన్నట్టుగానే మొదటి ఎన్నికతో 4 దఫాలు సాధారణ ఎన్నికలన్నీ కూడా ఒకే ఎన్నికగా జరిగాయి. 1952, 57, 62, 67. ఎందుకు మారింది? 1972లో ఇందిరాగాంధీ గారు 1 సంవత్సరం ముందుగా పార్లమెంటును రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు. ఆనాడు పార్లమెంటు ముందస్తు ఎన్నికలు వచ్చాయి కాబట్టి గాడి తప్పేసింది. తర్వాత రాష్ట్రపతి పరిపాలన 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసి, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే బీజేపీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టారు? ఎక్కడెక్కడ పెట్టారు తెలియదా? అంటే రాజ్యాంగాన్ని 356ను దుర్వినియోగం చేసుకుని 1959లో మొదట ప్రారంభమైన ఈ దుర్వినియోగం అనేటువంటిది అనేక రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన పెట్టారు.
ఎన్నికలు వేరువేరుగా అయిపోయినాయి. అలాగే వాజ్పేయి గారు 13 రోజులకే ప్రధానమంత్రిగా రాజీనామా చేశారు, మెజారిటీ రుజువు చేసుకోలేక ఎన్నికలు రావాల్సి వచ్చింది. ఇవాళ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల జట్లో 7 సార్లు ముందస్తు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్కి, 7 సార్లు. మరి ఒకసారి పార్లమెంటులో ప్రభుత్వం కూలిపోతే రాజకీయాల యుగంలో ఉన్నాం. ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తుంటాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. వాజ్పేయి గారి ప్రభుత్వం లాగానే పార్లమెంట్ కు అంటే లోక్సభకు ఎన్నికలు వస్తాయి, వెంటనే రాష్ట్రాలకు అన్నిటికీ శాసనసభలు రద్దు చేసి ఎన్నికలకు పోగలరా? రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టవచ్చు, రాజ్యాంగం అనుమతిస్తుంది, కానీ కేంద్రంలో అనుమతించదే. మరి ఏం చేస్తారు అప్పుడు? ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన ఇది ఎందుకు దారి తప్పిందో ముందు పాఠాలు నేర్చుకోమా. 67 వరకు కలిసి ఉన్నటువంటి ఎన్నికలు ఈ రోజు ఎందుకు లేవు? ఆంధ్రప్రదేశ్ లో కలిసే ఉన్నాయి, తెలంగాణలో 6 మాసాల ముందుగా ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? కేసీఆర్ గారు శాసనసభను రద్దు చేసి ముందు ఎన్నికలకు వెళ్ళారు. అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కసారి వాళ్ళకు సానుకూలత కోసం, లబ్ధి పొందడం కోసం శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతుంటారు. మరి వాటిని ఎలా పరిష్కరిస్తారు మీరు? వాళ్ళ హక్కుని ఏ విధంగా హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇలా అనేక సమస్యలు, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలని నాణ్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకోవడంలో ఈ ఒకే ఎన్నిక అనేటువంటిది పరిష్కారమా? పరిష్కారం అంటున్నాను నేను. మరి రామాకే ఎన్నికల విధానాల గురించి ఎందుకు ఆలోచించరు? అది కూడా ఇంద్రజిత్ గుప్తా గారు ఒక కమిటీ, గత హోమ్ మినిస్టర్, ఆయన ఒక కమిటీ వేస్తే దానికి నాయకుడిగా డబ్బు ప్రభావాన్ని గురించి, ప్రభుత్వమే ఎన్నికల డబ్బు అభ్యర్థులను ఖర్చు పెట్టనీయకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని సంస్కరణ తీసుకురమ్మన్నారు. ఎన్నికల సంస్కరణ గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు ఆలోచించడం లేదు అంటే నిజాయితీ లేదు. నిజాయితీ లేదనేది రాజకీయ అవసరాల కోసం నినాదాలు ఇస్తారా? ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పన్నుల వ్యవస్థ, జిఎస్టీ తీసుకొచ్చారు, ధరలు తగ్గాయా పెరిగాయా? సామాన్యుడు వెన్ను విరిగిందా? వాడి మీద భారం తగ్గిందా లేదా అని చెప్పండి ముందు సమాధానం. రైట్. ఒకే దేశం ఒకే పన్నుల వ్యవస్థ అంటే ఏమైనా సామాన్యుడికి మేలు జరిగిందా? ఇక ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఎన్నికలు అభివృద్ధికి అవరోధం. ఈ రోజు రైతులు తమకు గిట్టుబాటు ధర లేదు, చట్టబద్ధం చేయండి అని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ప్రాణాలు అర్పించారు 700-800 మంది. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఆందోళన జరుగుతున్నది. దీనికి ఎన్నికలు అడ్డొచ్చాయా? చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను రైతులకు కల్పించడం ప్రభుత్వ ఆలోచన విధానం. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలతో 33 మంది బలిదానంతో సంపాదించుకున్నది, దాన్ని ప్రైవేటీకరిస్తామంటారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదా? ప్రభుత్వానికి ధ్వంసం చేయడం కాదా? ఉపాధి అవకాశాలు పేదవాళ్ళకి, గిరిజనులు, దళితులకి రిజర్వేషన్లను కాలరాయడం కాదా? మరి అది ఎవరు? ఎన్నికల వల్ల వచ్చిందా ఇది? ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల రాజకీయ విధానాలు అభివృద్ధికి అవరోధంగా మారాయి. కానీ ఎన్నికలు పదే పదే జరగడం వల్ల కాదు. అసెంబ్లీకి వేరుగా, పార్లమెంట్ కు వేరుగా ఎన్నికలు జరిగినంత మాత్రాన అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదనేది ఆలోచించాలి విద్యార్థులు.